ముద్రగడ శకం ముగిసింది. మరి ఆంధ్రప్రదేశ్‌లో కాపులకు, నిమ్న వర్గాలకు పెద్ద దిక్కు ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కొన్ని పేర్లు కేవలం వ్యక్తులు కాదు, అవి ఒక సామాజిక సమూహానికి కొండంత అండ. దశాబ్దాల పాటు కాపు సామాజిక వర్గం హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ఒక సైనికుడిలా పోరాడిన నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. కానీ ముద్రగడ గారి శకం ముగిసిన తరువాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అతిపెద్ద ప్రశ్న: పద్మనాభం గారి తరువాత రాష్ట్ర స్థాయిలో ఆ స్థాయి ఇమేజ్, ఆ స్థాయి విశ్వసనీయత కలిగిన నాయకుడు ఎవరు? ఈరోజు కాపులతో పాటు నిమ్న వర్గాలు, వెనుకబడిన వర్గాలు తమ సమస్యల కోసం, హక్కుల కోసం ఎవరి వైపు చూడాలి? ఈ ప్రత్యేక విశ్లేషణాత్మక సిరీస్ను 4 భాగాలుగా రూపొందించాం. ఈరోజు మొదటి ఎపిసోడ్లో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రముఖ కాపు నాయకులు, వారి బలాలు, వారి రాజకీయ సరిహద్దుల గురించి లోతుగా విశ్లేషించుకుందాం. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం నుంచి అనేక మంది దిగ్గజ నాయకులు ఉన్నారు. మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉదాహరణకు గోదావరి జిల్లాల నుంచి, కోస్తా ఆంధ్ర నుంచి, ఉత్తరాంధ్ర నుంచి ఎంతోమంది సీనియర్ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పాలనలో, పార్టీ నిర్మాణంలో వారి అనుభవం అపారమైనది. కానీ ఇక్కడే ఒక ప్రధానమైన ప్రశ్న వస్తుంది. ప్రస్తుతం ఉన్న నాయకుల్లో మెజారిటీ నాయకులు సొంత పార్టీ లైన్ దాటి మాట్లాడలేని పరిమితుల్లో ఉన్నారు. ఒకవైపు పార్టీ విప్, మరొక వైపు ప్రభుత్వ లేదా పార్టీ పదవుల పరిమితులు. తమ సొంత వర్గానికి లేదా నిమ్న వర్గాలకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు పార్టీ అధిష్టానాన్ని దాటి బయటకు వచ్చి నిలబడే స్వేచ్ఛ చాలామంది నాయకులకు లేదు. ఏదైనా ఒక ప్రాంతానికో లేదా ఒక నియోజకవర్గానికో పరిమితమైన నాయకులుగా మిగిలిపోతున్నారు తప్ప శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఆల్ ఏరియా మాస్ అప్పీల్ సాధించలేకపోతున్నారు. కేవలం కుల రాజకీయాలు చేయడం వేరు, ఒక సామాజిక వర్గానికి, పేదలకు, అణచివేతకు గురైన వారికి రక్షణగా నిలబడటం వేరు. ముద్రగడ గారు సంపాదించుకున్న ఆదరణ వెనుక ఉన్న రహస్యం అదే. మరి ఈ రోజుల్లో పార్టీ రాజకీయాలకు అతీతంగా, కులాల సరిహద్దులు దాటి రాష్ట్ర వ్యాప్తంగా జనాదరణ కలిగిన నాయకుడు ఎవరు? తదుపరి ఎపిసోడ్లో ప్రాంతీయంగా ప్రాబల్యం ఉన్న కాపు నాయకుల బలాలు, బలహీనతలను లోతుగా చూద్దాం.